హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మాత్రం మీషోలో తీసుకున్న కొన్ని మిక్స్డ్ ప్రోడక్ట్స్ అనమాట. సో అంటే నాకు ఈ ప్రోడక్ట్స్ ఎందుకు పనికొస్తాయి అన్న ఆలోచనతో తీసుకున్నాను. అండ్ అది కాక మీరు మీషోలో అడుగుతున్న ఇప్పుడు గోల్డ్ టిష్యూ శారీస్, ఇప్పుడు మనకి టిష్యూ శారీస్ ట్రెండ్ కదండి. సో అట్లా మీరు అడిగిన పింక్, ఎవరైతే నాకు పింక్ టిష్యూ శారీ అడిగారో అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. కానీ మళ్ళీ కొత్త ఎక్కడో పేజ్లో నేను పింక్ టిష్యూ శారీ చూసా, అది పెట్టాను. ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో అయితే నాకు ఆ లోపు గోల్డ్ టిష్యూ శారీ, నేను లాస్ట్ వీక్ అంతా క్రష్డ్ కంచి బార్డర్ స్టైల్ వచ్చిన టిష్యూ శారీస్ చూపించా. ఇది వచ్చేసి లేస్ బార్డర్ తో వచ్చిన గోల్డ్ టిష్యూ శారీ. సో మీ ముందు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. పైన ఆ కవర్ తీసేసాను. అండ్ ఇది వచ్చేసి మనకి 2-3 పేజెస్ ఉన్నాయో, నాకైతే 1 పేజ్ లో కనిపించింది. ఇది లేస్ బార్డర్ స్టిచ్డ్ అనమాట. ఈ బార్డర్ స్టిచ్ అయి వచ్చిన టిష్యూ శారీ. ఈ టిష్యూ శారీ అనమాట. నేను మీకు పిక్చర్ ఇస్తాను. అయితే లాస్ట్ టైం జాన్వీ కపూర్ కట్టుకున్న పిక్చర్ ఇస్తే క్రష్డ్ శారీకి అది ఎల్లోయిష్ గోల్డెన్ షైన్ ఉంది కదా అక్క అన్నారు కదా. సో నేను ఆ ప్యాటర్న్ లో కూడా యాక్చువల్లీ అప్పటికే ఆర్డర్ పెట్టా. ఇది ఆల్మోస్ట్ 2 times వచ్చింది. ఎందుకో కోడ్ రాక క్యాన్సిల్ అయిపోయింది అనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో బట్ ఇదిగోండి, ఇది వచ్చేసి బార్డర్ వాళ్ళే కుట్టింది అనమాట. మీషోలో గోల్డ్ టిష్యూ శారీ వాళ్ళే కుట్టింది. ఇదిగోండి, ఇది వచ్చేసి లేస్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. సో కంప్లీట్ గా శారీ అయితే చూపిస్తాను. మనకి నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, ఈ శారీస్ బయట ఉట్టి శారీ వైజ్ గా, ఈ మెటీరియల్ వైజ్ గా వెళ్తే గనక మనకి 600 రూపీస్ లో ఈ 5 మీటర్స్ ఆర్ 6 మీటర్స్ వచ్చేస్తుంది. విత్ లేస్ అనుకున్నామంటే ఈ లేస్ మనకి ఈ లేస్ 200 రూపీస్ ఉంటుంది అంతే. మనకి మార్కెట్ లో చెప్తున్నాను నేను మీకు. సో అట్లా అంటే నియర్ టు 1000 అవుతుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ అంతా కలిపి. మనకి మీషోలో విత్ స్టిచ్డ్ అయితే దొరికింది అనమాట. సో ఎవరైతే అంటే జాన్వీ కపూర్ కట్టుకుంది ఎల్లో టిష్యూ శారీ అని స్పెసిఫిక్ అడిగారో వాళ్ళైతే చూడండి. ఇదిగోండి, ఎల్లో టిష్యూ శారీ మీషోలో అంటే ఇదిగోండి, ఎల్లో టిష్యూ శారీ మీషోలో. సో ఇలా టిష్యూ శారీ కట్టుకునే ఇష్టం ఉంది అంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి. బార్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి, కంప్లీట్ బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో శారీ అంతా కూడా ఎంత ఉంది అనేది చూసి చెప్తాను నేను. సో చూడండి, హైట్ అయితే బాగుంది. లాస్ట్ టైం ఏమో క్రష్డ్ టిష్యూ డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది వచ్చేసి నార్మల్ సాఫ్ట్ ఆర్గెన్జా టిష్యూ అనమాట. ఇది కుచ్చులు ఓకే అమ్మాయి కుచ్చులు పెట్టడానికి వస్తుందంటే కింద కుచ్చులు కూడా నీట్ గా వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ శారీ. ఓకే, ఇదిగోండి బార్డర్ విత్ లేస్ స్టిచ్డ్. ఓకే, మనం మొత్తం హైట్ అయితే మంచిగా ఉంది చెప్తున్నాను. సో మనకి ఓకే పైన ఒక 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్ వరకు మనకి పైన కొంగు సైడ్ ది బార్డర్ స్టిచ్డ్ ఉంది. ఓకే, కింద సైడ్ అయితే మొత్తం స్టిచ్డ్ వచ్చింది అనమాట. సో శారీ అంతా ఉందా, దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందా చూద్దాం. ఓకే ఓకే, ఇవి వితౌట్ బ్లౌజ్ వస్తున్నాయి. యాక్చువల్లీ ప్లెయిన్ పింక్ వేరే వాళ్ళు ఎవరైతే వీడియో చేశారో వాళ్ళు కూడా చెప్పారు వితౌట్ బ్లౌజ్ వస్తున్నాయని. ఇది కూడా వితౌట్ బ్లౌజే వచ్చింది, దీంట్లో బ్లౌజ్ రాలేదు చూడండి, బ్లౌజ్ రాలేదు. ఓకే, ఇది ప్లెయిన్ గోల్డ్ టిష్యూ శారీ, ప్లెయిన్ గోల్డ్ టిష్యూ శారీ. ఇది ఇదిగోండి, ప్లెయిన్ గోల్డ్ టిష్యూ శారీ. జాన్వీ కపూర్ కట్టుకున్న దానికి రిజంబుల్ గా ఉంటుంది. అది వచ్చేసి క్రష్డ్ కొన్ని చోట్ల ఇట్లా ప్లెయిన్ టిష్యూ శారీ. సో ఇది పార్టీ వైజ్ గా కూడా సింగిల్ పళ్ళు వేసుకొని కూడా కట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీ ముందే చూసాను, ఇలా పెట్టి చూసాను. స్టెప్స్ కూడా నీట్ గా వచ్చేస్తే ప్రాబ్లం లేదు. టీన్ గర్ల్స్ కి అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ కాబట్టి అందరూ పింక్, ఆనియన్ పింక్స్ ఇది వెళ్ళకుండా ఇట్లా గోల్డ్ లో కూడా ట్రై చేయొచ్చు. మ్యారేజెస్ కి, హల్దీ ఫంక్షన్స్ కి సూపర్ ఉంటుంది. హల్దీ ఫంక్షన్ కి అయితే నాకు తెలిసి దీనిపైన వాటర్ పోసినా వాష్ చేసినా కూడా ఇంతే లుక్ ఉంటుంది, దీనికి ఏం అవ్వదు ఈ ఫ్యాబ్రిక్ అయితే. సో చూడండి. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇదిగో నీట్ గా ఫినిషింగ్ కూడా ఉంది. బార్డర్ సింపుల్ బార్డరే బట్ లుక్ వైజ్ సూపర్ ఉంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మనకి ఫాలోవర్స్ కోడ్ పెట్టిన వాళ్ళదే. ఇన్స్టాగ్రామ్ త్రూ నాకు కోడ్స్ పెట్టచ్చు అనమాట. నా పేజ్ వచ్చేసి స్వాతి యుగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్, దాంట్లో పెట్టండి. అయితే నేను జస్ట్ ఇట్లాగే వీడియోస్ చూస్తున్నప్పుడు ఎల్లో కలర్ చూసాను. ఇదిగోండి, ఇది కూడా ఒక వాళ్ళు ఆర్డర్ పెట్టింది చూసే పెట్టా. ఇది సెమీ స్టిచ్డ్ అనమాట. సెమీ స్టిచ్డ్ అంటే ఎలా వచ్చిందనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి బాటమ్ అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి బాటమ్ అనమాట. ఇలా వచ్చింది. ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం. ఓకే, ప్యాంట్ ఇలా వచ్చింది. ఇది లెంత్ అనేది ఇదిగోండి ఇలా ఉందనమాట. బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది.
కింద బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో దీనికి టాప్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తా. సెమీ స్టిచ్డ్ అన్నారు. సెమీ స్టిచ్డ్ అంటే ఇదిగోండి ఇలా ఇది ఇక్కడ చూస్తున్నారా, పైన నెక్ వర్క్ దగ్గర మనం స్టిచ్ చేసుకోవాలి ఇట్లా. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కూడా సెమీ స్టిచ్డ్. హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ వచ్చాయి చూడండి. మనకి ఎంత కావాలో అంత పెట్టి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి, క్లోజ్ చేసేసుకోవాలి ఇట్లా హ్యాండ్స్. ఓకే, ఇదిగోండి ఇది ఇట్లా హ్యాండ్స్. ఇది కూడా హ్యాండ్స్ కూడా సెమీ స్టిచ్డ్ అనమాట. సో ఇదిగోండి కుర్తా వచ్చేసి మొత్తం ఇంత వచ్చింది. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ అండి. ఫ్రీ సైజ్ వాళ్ళ వరకు మనం కరెక్ట్ గా మన ఫిట్టింగ్స్ పట్టి దీన్ని షేప్ చేసుకోవచ్చు. మన ఫిట్టింగ్స్ బట్టి షేప్ చేసుకోవచ్చు. మొత్తం మిర్రర్ వర్క్ అండ్ కింద వచ్చేసి హెవీ వర్క్ వచ్చింది చూడండి. కింద హెవీ వర్క్ వచ్చింది. సో చాలా బాగుంది ఇది. అంటే మీరు ఎవరికన్నా హల్దీ రసంకి వెళ్తున్నారు అనుకోండి, సో వాళ్ళకి ఏంటి అంటే ఈ డ్రెస్ పర్ఫెక్ట్ గా ఇది తీసుకొని ఫ్రీ సైజ్ తీసుకొని సెమీ స్టిచ్ ఫ్రీ సైజ్ తీసుకొని మీకు నచ్చినట్టుగా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. లోపల కూడా విత్ లైనింగ్ మొత్తం స్టిచ్డ్ వచ్చేస్తుంది. ఓన్లీ ఈ షేప్ మనకు తగ్గట్టుగా షోల్డర్ ఇది హ్యాండ్స్ షేప్ అనేది మనకు తగ్గట్టుగా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. బాటమ్ మళ్ళీ స్టిచ్డ్ వచ్చింది. బాటమ్ స్టిచ్డ్ వచ్చింది అనమాట. చూడండి ఇలా వస్తుంది ఇది. ఓకే, సో ఇది కూడా క్వాలిటీ అంటే ఇది ఫాయిల్ మిర్రర్స్, ఒరిజినల్ మిర్రర్స్ కాదు. సో బరువు ఉండదు, వాటర్ లో తడిచినా ఏం కాదు. సో మంచిగా ఇది డాన్స్ ప్రోగ్రామ్స్ కి కూడా, హల్దీ రసం డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అట్లా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అదే కాక దీనికి వచ్చిన దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. చూడండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్. దుపట్టా కూడా అస్సం వచ్చింది చూడండి ఇలా. ఇది 2.15 సెంటీమీటర్ మాత్రమే. 2.5 ఉంటాయి జనరల్ గా, కానీ 2.15 బయట షోరూమ్స్ లోకి వెళ్ళినా కూడా అంతే ఉంటున్నాయి. సో దిస్ ఇస్ ద దుపట్టా అనమాట. దుపట్టా ఇట్లా వచ్చింది. సో డ్రెస్ అయితే ఇది అసలు ఇంకా ఫుల్ ఇట్లా పసుపెల్లో పర్ఫెక్ట్ గా హల్దీ రసంకి మాత్రం పర్ఫెక్ట్ అంటే ఇంకా పర్ఫెక్ట్ అనుకోవాలి, అలా ఉందన్నమాట డ్రెస్ అయితే. సో ఇది మీకు నచ్చినట్టుగా వీటిని ఫిట్టింగ్స్ అనేది ఈ యొక్క టాప్ ఒకటి కుట్టించుకోవాలి. బాటమ్ అయితే స్టిచ్డ్ వచ్చింది అనమాట. సో ఇది చాలా అంటే బాగా రేటింగ్స్ ఉన్న డ్రెస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్, ఈ కింది ఇదంతా వెడల్పు కూడా పెద్దగా బాగానే వచ్చింది, హైట్ బాగానే వచ్చింది. సో ఇది కుదిరితే నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో నేను పిక్చర్ ఇచ్చేస్తాను. నాకు బాగా నచ్చిందండి ప్రోడక్ట్ అయితే. జడకి అంటే నాకు తెలిసి నా జడకి సరిపోదేమో, బట్ ఇదిగోండి ఇట్లా జడకి నేను పిక్చర్స్ ఇచ్చేస్తా. సో ఇది నాకు బాగా అనిపించింది క్వాలిటీ. నా దగ్గర పెద్ద జడది మంచి హై క్వాలిటీ అది ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే స్టైల్ ఇది ఏమంటారు, ఒక ఫిష్ హెయిర్ స్టైల్ లాగా వేసుకొని ఇది పెట్టుకుంటున్నారు. మీరు గమనించారో లేదో, ఇలా అన్ని లాకెట్స్ లాగా ఇలా పెట్టుకుంటున్నారు. చాలా బాగుంటుంది. సో అందుకే మీషోలో ట్రై చేశాను. చాలా కనిపించాయి, చిన్న చిన్నవి కూడా కనిపించాయి. నేను ఇది మీషోలో ట్రై చేసా. ప్రీమియం క్వాలిటీ అని చెప్పాను, కానీ బట్ ఈ అంటే 500 చేంజ్ ఎంత పడింది. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ పాలిష్ కూడా నచ్చింది. అంటే దీనికి వచ్చిన కలర్ పాలిష్ కానీ, కెంపు స్టోన్స్ లుక్, ఇది డబల్ లేయర్ అంటే థిక్ వచ్చింది అనమాట. సో ఆ లుక్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి, మీకు కనిపిస్తుందా? నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో పైన వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లా హుక్ వస్తుంది. ఇది జడ లోపల పెట్టేస్తారు. సో ఇక్కడ ఇట్లా దారంతో వాళ్ళు కట్టేస్తారనమాట జడ వేసినాక. సో ఇప్పుడు లాంగ్ జడలు కాకుండా ఇట్లా ఫిష్ టైప్ జడలు అట్లా వేసినారు. నేను పిక్చర్ ఇచ్చేస్తాను సైడ్కి. సో చూడండి, దాన్ని బట్టి చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. ప్రైస్ కూడా 500 చేంజ్ ఉంది, వర్తీ ఉంది అనిపించింది. ఓకే, అంటే బయట ప్రీమియం క్వాలిటీ వెళ్తే మాత్రం 1500 వరకు ఉంటుంది పక్క. ఇలా అయితేనే బాగా అనిపిస్తుంది. సో ఎన్ని వచ్చాయంటే కింద ఒక బుట్ట వచ్చింది, పైన లక్ష్మీ అమ్మవారు, ఇక్కడ ఒక చాంద్బాలి టైప్ 1 2 3 4 చాంద్బాలీస్, ఇంత జడ. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు ట్రెడిషనల్ లుక్ హెయిర్ కి పెట్టుకునేవి ఇవి చూపించాను కదా. సో దాంట్లోనే నేను ఇది వచ్చేసి కాంబో అనమాట. సో ఇది వచ్చేసి కాంబో. ఇప్పుడు పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ టీన్ గర్ల్స్ అట్లా పెడుతున్నారు అనుకోండి, వాళ్ళకి హెవీగా పెట్టుకోవడం ఇష్టం లేదనుకోండి, ఇలాంటివి ట్రై చేయొచ్చు. నేను చూపిస్తాను. ఇది కూడా ఏంటి అంటే హెయిర్ లోనే జడ ఫిష్ హెయిర్ స్టైల్, అలా డిఫరెంట్ కొత్త హెయిర్ స్టైల్. అందరూ ఫ్లవర్స్ ప్రిఫర్ చేయాలని ఏం లేదు.
లేదా మనకి ఏమంటారు ఫ్లవర్స్ లాగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోటి వస్తున్నాయి కదా, అలా పెట్టుకోవాలని కూడా ఏం లేదు కదా. సో ఇలా ట్రై చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇది కూడా ఇట్లా జడలో పెట్టేసేస్తారనమాట. నేను పిక్చర్ ఇస్తాను. సో ఇదిగోండి ఇవి వచ్చేసి ఇలా కుందన్స్ లాగా కనిపిస్తాయి, దూరం నుంచి షైన్ వస్తాయి చూడండి, కుందన్స్ లాగా వస్తాయి. ఇంకోటి వచ్చేసి ఇదిగోండి స్టార్ ఫ్లవర్ లాగా వచ్చింది, ఇవి కూడా కుందన్ స్టిక్ చేసేసి. సో ఇది కూడా ఏంటి అంటే ఇలా జడలో పెట్టుకునేవే. సో ఇది వచ్చేసి ట్రెడిషనల్ లుక్, ఇది వచ్చేసి ఫ్యాన్సీ కమ్ ఎలా అంటే మంచి స్టైలిష్ లుక్ లాగా కనిపిస్తుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు. తక్కువ అంటే లైట్ వెయిట్ లో. ఇదిగోండి ఇక్కడ హుక్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. అంటే కొందరు ఇదిగోండి ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మన దగ్గర జడకే ఎక్కువ పెట్టుకుంటారు. సో మీకు ఈ బ్లూలో కనిపిస్తుందా ఇలా. ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా మనకి వెయిట్ అయిపోయాయి ఇయర్ రింగ్స్, సో ఏం చేస్తారు, నాకు గోల్డ్ చైన్స్ తోటి ఉన్నాయన్నమాట. సో దాంట్లో నేను యాక్చువల్లీ ఇంకోటి పర్ల్స్వి అట్లా వచ్చేది తీసుకున్నాను. ఓకే ఇదిగోండి ఇది గోల్డ్ లుక్ వచ్చే చైన్స్ అన్నమాట. ఇప్పుడు పిచ్చి ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా పిల్లలు కూడా ఇప్పుడు అన్ని హెవీగా బుట్టాలు కానీ హెవీ అయిపోతున్నాయి. సో మీషోలో దొరికే గోల్డ్ లాంటి మాటీలు ఇయర్ చైన్స్ ఇవి ఎక్కువ వరకు మనము గోల్డ్లో ప్రిఫర్ చేస్తాం. నాకు తెలిసి చాలా మంది గోల్డ్లోనే ఉంటాయి, నాకు కూడా ఇదే మోడల్ గోల్డ్లో ఉన్నాయి. సో ఇదిగోండి ఇట్లా. సో మీషోలో మనకి కలర్ పోన్వి లేదా ఇలాంటి చైన్స్ ఎవరైతే అడిగారో, ఇంకా నేను ఇవి పర్ల్స్వి అవి కూడా పెట్టా, అవి బాక్స్ ఎక్కడ పెట్టానో చూసి చెప్తాను. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట చైన్. ఓకే ఇది వచ్చేసి కాస్త బ్రాడ్గా వచ్చింది, క్వాలిటీ బాగుంది. ఇది ఏమంటారు మనకి 1 గ్రామ్ గోల్డ్, ఇది కలర్ పోకుండా ఉండేవి, మైక్రో ప్లేటెడ్ అంటారు కదా అదనమాట. సో దీని మీద ఇచ్చారు 6 months గ్యారంటీ అనమాట. అంటే కొంతమంది డైలీ యూజ్ చేస్తారు కదా ఇట్లా. సో ఇవి 6 months గ్యారంటీ అన్నారు. సో నేను డైలీ యూస్కి కాదు, ఇది ఏదన్నా హెవీ ఇయర్ రింగ్స్ అట్లా పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు కదా అనేసి. ఇదిగోండి ఇలా. సో నాకు ఇవి ఫ్యాన్సీవి తీసుకోవాలని ఉంది, కాకపోతే ఇవి వచ్చేసి మైక్రో ప్లేటెడ్వి. నేను ఫ్యాన్సీవి కూడా తీసుకున్నా, ఆ బాక్స్ ఎక్కడ పెట్టేసా. సో అవి కూడా మీకు రివ్యూ నేను ఫ్యూచర్ వీడియోస్లో ఇస్తా. ఈ పర్ల్స్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. సో చూడండి ఇదిగోండి ఇవి వచ్చేసి లైన్గా వచ్చాయి, పర్ల్స్ లైన్గా వచ్చాయి. యాక్చువల్లీ అది ఎంత బాగుంది అంటే, ఒకటి నేను లాస్ట్ టైం మా సిస్టర్స్కి తీసుకున్నాను, ఇంకా మా పిల్లలకి కూడా తీసుకున్నాను. సో చూడండి మంచి డిజైనర్ శారీస్ కట్టుకొని ఇలాంటివి పెట్టేసేసుకుంటే అసలు హెవీ జ్యువెలరీలా ఉంటాయి. మంచి పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా, ఏదన్నా ఫ్రాక్ వేసుకున్నా పర్టికులర్గా అంటే ఇప్పుడు ఇంకా ఏదైనా హై నెక్ లో నెక్ ఉంది అనుకోండి, నెక్ ని కవర్ చేయడానికి కొన్నిసార్లు స్ట్రగ్ అట్లా యూజ్ చేస్తాం కదా, అలా కూడా యూజ్ చేయొచ్చు నిజం చెప్పాలంటే. సో మంచి డిజైనర్ ఏదైనా ఫ్రాక్స్ పై కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి డిజైన్ వేరే, నేను ముందు చూపించిన పర్ల్స్ డిజైన్ వేరు, ఇప్పుడు నేను ఇది చూపించే డిజైన్ కూడా వేరు. చూడండి ఈ పర్ల్స్ డిజైన్ది ఈ డిజైన్ చూడండి, లైన్ గా వరుసగా పర్ల్స్ వచ్చాయన్నమాట. బాగుంది అనిపించింది నాకు ఇదైతే. ఇది వరుసగా ఇట్లా పర్ల్స్ లాగా వస్తుంది, కనిపిస్తుందా మీకు? అన్ని చిన్న పర్ల్స్ పెద్ద పర్ల్స్ అట్లా వరుసగా లైన్ గా వస్తాయి అనమాట. సో నెక్ అంతా వస్తుంది. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి, ఎల్లా ఎమ్మా ఎస్సా అన్నట్టు, దాని తగ్గట్టు చూసి తీసుకోవాలి. సో నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. నేను దీంట్లో ఇది సెకండ్ వెరైటీ చూపించడం, థర్డ్ వెరైటీ మిరర్స్ ఒకటి చూపించాను, పర్ల్స్ ఇంకొకటి చూపించాను, ఐ మీన్ ఇంకో డిజైన్ది, అండ్ ఇది ఇంకో డిజైన్. ఇది మనకు 600 చేంజ్ ఉంది, అవి వచ్చేసి 800 చేంజ్ పడ్డాయి, ఈ 600 చేంజ్ లో వస్తుంది. సో ఇది కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇది కూడా నెక్ కి ఇలా వచ్చేస్తుంది, డీప్ నెక్ ఉన్నా కూడా ఇది పెట్టుకొని కూడా మనం ఫ్రాక్స్ కి కవర్ చేసుకోవచ్చు, జ్యువెలరీ అవసరం లేదు. చిన్న ఇట్లా ఏదో పర్ల్ స్టడ్ పెట్టేసుకుని కూడా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ద లుక్ అనమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ మనకి మీషోలో కూడా కనిపిస్తున్నాయి ఈ మధ్య. చూడండి ఈ బ్యాంగిల్స్ కూడా మీషోలో తీసుకున్నవి, లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను, చూస్తాను, పేజ్ కనిపిస్తే నేను షేర్ చేస్తాను. సో దిస్ ఈస్ మై వీడియో అనమాట. ఈరోజైతే నాకు తెలిసి మంచి హెల్ప్ అయ్యే ప్రోడక్టే, మెయిన్గా హెయిర్ యాక్సెసరీస్. సో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదైతే మాత్రం సూపర్ ఉంది. ఇది వచ్చేసి యాంటిక్ లుక్ అనమాట. రెడ్ పాలిష్ ఏం లేదు కానీ గోల్డ్ పాలిష్ లుక్కే ఉంది. ఇవి వచ్చేసి మైక్రో ప్లేటెడ్ అంటే గోల్డ్ లాగా కనిపిస్తాయి చూడండి, అవి
ఓకే, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఇవి మనం డైలీ ఏం యూజ్ చేయం కాబట్టి అండ్ వాటర్లో కూడా తడిసే ఛాన్స్ ఉండదు. ఓకే, సో మీకు ఎవరికైనా నా వీడియో నచ్చి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.